రుణమాఫీ గాలం ఓట్ల కోసమేనా చెప్పి నెలైనా ఇంకా రాని రైతు బంధు రుణమాఫీపై ప్రభుత్వం కొత్త ప్రచారం 2 లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు రుణమాఫీని చూపించి రైతు బంధును మరిపించేటువంటి ప్రయత్నం చేస్తుందా ఎంపీ ఎన్నికల్లో ఓట్ల గాలం కోసమేనా సో అసలు కథ ఇక్కడ ఉందన్నమాట దేనికోసం అంటే ఇప్పుడు నిన్నటి రోజున ఈ పత్రిక కూడా రాసిండు ఏం రాసిండు చూసిరా మీరు నేను దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ చర్చ పెట్టిన ఏది 13 తారీఖు నిన్నటి రోజున రాసింది ఇగో ఏమని రాసిండు అయ్యా అంటే ఈయన ఇగో రుణమాఫీ ఒకేసారి అని చెప్పేసి రాయడం జరిగింది సో కాబట్టి ఇది ఎంతవరకు నిజము అంటే దేనికోసం ఈ వార్తలు రాస్తున్నారు అంటే ఇగో దీనికోసం రాస్తున్నారు అనమాట ఏంది అంటే రేపు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లల్లో రేపు మళ్ళా మనకు కాంగ్రెస్కు ఓట్లు పడాలి కాబట్టి రుణమాఫీ గాలం కేవలం ఓట్ల కోసమేనా అని ఒక వార్త రాయడం జరిగింది ఎక్స్పోజ్ చేసినాం సో ఇక మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలి మనం పని చేయకపోయినా ఏదో చేసినట్టు పబ్లిసిటీ చేసుకోవాలి ప్రజలు మిగతా సమస్యలన్నీ మర్చిపోయి మన హామీల గురించే మాట్లాడుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదంతా ఇట్లనే కనిపిస్తుంది పైసా మందం పని చేయకపోయినా పబ్లిసిటీలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్ సర్కారు తన మీడియా బలం మొత్తాన్ని ఇదే పని మీద పెట్టినట్టుగా కనపడతా ఉంది మొన్నటి దాకా రైతు బంధు ఇదిగో అదిగో అంటూ వార్తలు రాసుకొచ్చారు నా దాటిన అది రానే లేదు ఇప్పుడు రుణమాఫీ అంటూ కొత్త హైడ్రామా మొదలుపెట్టారు ఏం చేసిరు నిన్నటి దాకా మొన్నటి దాకా ఇగో వచ్చేస్తుంది రైతు బంధు ఇగో ఇవాళ 1 ఎకరం వాళ్ళకు పడ్డది ఇవాళ 1/2 ఎకరం వాళ్ళకు పడ్డది ఇవాళ 2 ఎకరాల వాళ్ళకు పడ్డది ఇగో అయిపోయింది మొత్తానికి అందరికి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి రకరకాలుగా ఇదే పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు అనేటువంటి పత్రికలు వరుసగా కథనాలు రాసుకుంటా రైతులను ప్రజలను మభ్యపెట్టుకుంటా వచ్చినాయి ఇక ఆ పైసలు పడలేదు ఇట్లా రాసుకుంటూ వస్తూ ఉంటే ప్రజలు దాన్ని తిప్పికొడతా ఉన్నారు మనలాంటి వాళ్ళు వాస్తవాలు చెప్పేసరికి వాళ్ళకు అదిగా ఆ ప్రచారము చెల్లుబాటు అవ్వడం లేదు సో దాంతో కొత్త ప్రచారం స్టార్ట్ చేసిరు ఏంది అంటే ఇప్పుడు రైతు బంధును పక్కన పెట్టేసి రైతు బంధును మరిపించే విధంగా ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాడు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు కొత్త ప్రచారం స్టార్ట్ చేసిరు ఇగో ఇట్లా పేపర్లల్లో వార్తలు రాపించుకోవడం వెలుగుని క్లిప్ ఎత్తి రాష్ట్రం చూడండి మేము ఇట్లా పేపర్లల్లో వార్తలు రాపించుకుంటున్నారు దేనికంటే రైతు బంధు వస్తలేదన్నటువంటి నెగిటివ్ ప్రచారము ఆ ప్రజల్లో ఉన్నటువంటి రైతుల్లో ఉన్నటువంటి నెగిటివ్ పోవాలి కాబట్టి అది పోగొట్టడం కోసము ఈ వార్తలు రాపించుకుంటున్నారు అనమాట కానీ తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు మళ్ళా మోసపోవడానికి ఎవరు అడిగలేరు పదే మీరు చెప్పినటువంటి బూటకపు మాటలు మీరు చెప్పినటువంటి పనికి మాలిన ముచ్చట్లు వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ఒకసారి మోసపోయిన వాళ్ళు గోసపడ్డోళ్లకు ఆ బాధ ఏంది ఆ తిప్పలేంది ఏ విధంగా మనము ఇబ్బందులు పడుతున్నామో తెలంగాణ రైతానికి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళొకసారి మోసపోవడం అడిగలేరు మరి దేనికోసం చేస్తున్నారు ఈ ప్రచారం అయ్యా అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ ప్రచారం చేసుకోవాలి కదా ప్రచారానికి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలనేది ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా ఇట్లా మళ్ళీ ప్రచారం చేసుకోవాలి కాబట్టి ఈ ప్రచారానికి అవసరమయ్యే విధంగా మళ్ళా ఒక ఎజెండాతోటి ఈ పత్రికలన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది ఈనాడు కానీ వెలుగు కానీ ఆంధ్రజ్యోతి కానీ దయచేసి తెలంగాణ ప్రజలారా తెలంగాణ మిత్రులారా తెలంగాణ రైతాంగమా నేను మళ్ళీ మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు మిమ్మల్ని బురిడి కొట్టించడానికి ఎన్నికల ముందు రకరకాల హామీలతోటి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి హామీలను ఏదో పని స్టార్ట్ చేస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ అవేవి కూడా మళ్ళీ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ గిట్లనే ఉంటుంది మళ్ళీ ఈ విధంగానే దీన్ని జనాన్ని మోసం చేసుకుంటా జనం తిప్పలు పడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు జనం తిప్పలు పడుతుంటే వాళ్ళ మనసులో ఏమాత్రం బాధ కూడా ఉండదు వాళ్ళకి ఎంతసేపున జనం తిప్పలు పడాలి జనం ఏడవాలి జనం బాధపడాలి అప్పటిదాకా ఎంజాయ్ చేస్తారు లాస్ట్కు పోయి అదేదో ఓదార్చట్టు చేసి వాళ్ళ సింపతి కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ దగ్గర అంటే అదొక కథ ఉంటుంది కదా ఒక రాజుగారు అంట ఒక కోడిని పట్టుకొని దాని ఎంటికలన్నీ వీకిండంట దాని బొత్స అంతా వీకిండు పీకేసి ఒక తోక మాత్రమే వదిలిపెట్టిండు మిగతా అంతా దాని ఒంటి మీద ఉన్నటువంటి ఎంటికలు మొత్తం దాన్ని పీకేసి అప్పుడు పీకేసి వదిలిపెట్టి దానికి ఒక మంచి గింజలు అవన్నీ పెట్టిండంట అప్పటిదాకా ఉన్నటువంటి నొప్పిని అంతా మర్చిపోతుంది అది తర్వాత లాస్ట్కి వేసినటువంటి గింజలే నాకు ఆహారం దొరికిందని చెప్పేసి టకా తింటూ ఉంటుంది సేమ్ అట్లనే అనమాట ప్రజలను ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులని పెట్టే ఇబ్బందులను చూసి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తారు ఆ కోడికి గింజలు వేసినట్టుగా
కుక్కకు బొక్కేసిన విధంగా, కోడికి గింజలు వేసిన విధంగా లాస్ట్కు మనకు ఏదో ఒకటి చేస్తున్నట్టు ఇచ్చినట్టు కలరింగ్ చేసి మనకు చేసినటువంటి గాయాన్ని మరిపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ బ్యాచ్. సో కాబట్టి ఈ బ్యాచ్తో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 100%, 200% వీళ్ళు మళ్ళీ ఓట్ల కోసం మాత్రమే ఈ డ్రామాలు మొదలు పెడుతున్నారు. ఈ రుణమాఫీ అని ఇవని చేతిలో ఉన్నటువంటి పైసలు 7,700 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖజానాలో పెట్టిపోతే ఆ పైసలు వేస్తేందుకు చేతగాలే వీళ్ళకి. కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త డ్రామాలు చేసి కొత్తగా చేసి అవేమో రాగానే వెంటనే మన కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ ఎంపీ ఎన్నికలకు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కాంట్రాక్టర్ మంత్రులైన వాళ్లకు మన 7,700 కోట్ల రూపాయలు మలిపేసిర్రు. వీళ్ళ రాజభోగాలకు వీళ్ళు తిరగడానికి, వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి ఖర్చులు పెట్టుకురు. మొత్తం ఉన్న కాడికి ఖర్చు పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు నాడు జీతం వేస్తామని చెప్పేసి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చారు. కానీ రైతాంగానికి పైసలు ఇస్తేందుకు మాత్రం వీళ్ళకి చేతులు రాలే. ముసలోళ్లకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తేందుకు మాత్రం వీళ్ళకి చేతులు రాలే. వీళ్ళకు ఎప్పుడు కూడా అది కాలేదు. కానీ వీళ్ళకేంది ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఇప్పుడు అవి చేయకపోయినా మన చేతిలో పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రచారం చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ప్రచారం చేసుకుంటారు అనమాట. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా.